वीडियो చెప్పుకోదగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ అంటే ఈ ఐ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఒక ఠాకూర్లకు, ఒక పెత్తందారులకు, ఒక భూస్వాములకు వ్యతిరేకంగా విభజించి పేదల పక్షాన ఉండి సముష్టిగా ఇది తయారు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ ఐ పార్టీ, ఇందిరాగాంధీ గారి పార్టీ. మరి ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారత స్వతంత్ర పోరాటంలో సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ. आज हिंदुस्तान की एक महान लीडर हमारी हरदिल अजीज़ जो आज इस दुनिया में नहीं रही, आज उन्हीं का पैदाइश के दिन हमारे इंदिरा भवन के अंदर हमारे हरदिल अजीज़ लीडर आली जनाब टी जीवन रेड्डी साहब पैदा होने के बाद बचपन से उनकी एक आश थी कि गांधी जी के साथ, गांधी जी के नक्शे क़दम को चलते हुए और आज़ादी में साथ देते हुए गांधी जी का మరి భారత ప్రధాని మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అయినా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత ప్రజలందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, గిరిజన బంధువుల్లో, ముఖ్యంగా రైతులలో పథకాలు మీ బ్యాంకుల జాతీయకరిస్తున్నవి ఇప్పటికీ అజరామరంగా వెలుస్తున్న మాట వాస్తవం. మరి ఆ మహాతల్లి దేశ సమగ్రతకు సమైక్య బొట్టు కూడా దారపోస్తున్నటువంటి విషయం ఒక అగంతకుల చేతిలో మరి హతవడం నిజంగా యావత్ భారత్ ప్రజానికానికి చాలా ఒక విషాదకరమైన రోజు. మరి ఆ మహాతల్లి అడుగుజాలలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఇంకా ప్రజల్లోకి తీసుకుపోయి మనమంతా కృతజ్ఞతలు అనుకుంటూ ఈ సందర్భంగా మన మహిళా ప్రధానిగా, ఒక మహిళగా ప్రధానమంత్రిగా భారతదేశంలో మహిళ కూడా రాణించగలుగుతుందని నిరూపించి ఒక ప్రభుత్వం ద్వారా అవార్డులను కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జనసేవ కార్యక్రమంలో రక్తం దానం చేయడం వల్ల కూడా వాళ్ళ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని నిలపడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు జరగాలని, మా అందరికీ సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇందిరాగాంధీ అంటేనే భారతదేశం అంటేనే ఇందిరాగాంధీ. ఆ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ. గతంలో ఇందిరాగాంధీ గారు పెట్టిన ఏదైతే సిద్ధాంతంలో 20 సూత్రాల పథకం కానీ 6 సూత్రాల పథకం కానీ అట్లాగే గరీబీ హటావో అనే నినాదం తీసుకొచ్చి భారతదేశంలోనే జాతీయ బ్యాంకులను అందరినీ జాతీయ తీసుకుపోయి ఐక్యరాజ్య సమితిలో ఒకనాడు ఆమె ఐక్యరాజ్య సమితికి అధ్యక్షురాలుగా చేసిన గొప్ప వనిత భారతదేశం నుండి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారని గొప్ప చెప్పాలి. గాంధీ అంటే అప్పుడు 78లో ఒక పార్టీ కాంగ్రెస్ ఐ పార్టీ స్థాపించి కాంగ్రెస్కి అపోజిట్లో ఈమె ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఐ పార్టీ పెట్టి భారతదేశంలోనే అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అంటే మొత్తం భారతదేశంలో స్వీప్ చేసి ఘనత వహించిన మన ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా నమస్కారం. మనకి ధైర్యం, బలం మనకిచ్చిన మొత్తం అండా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేరు వల్లనే మనం రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ, మరి అదే రకంగా
సోనియా గాంధీ గారు ఎలాంటి పదవి తీసుకోకుండా వారు కూడా ఇందిరాగాంధీకి దరిదాపులలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలను కుటుంబాలను మంచి అంటే పైన అందలం ఎక్కించడానికి చూస్తుండ్రు. మరి అలా ఇందిరాగాంధీ గారు 1917లో జన్మించి ఒక స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న కుటుంబంలో జన్మించి విద్య నేర్చుకొని 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు పాలు కావడం జరిగింది. ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు అహర్నిశలు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా తదుపరి కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్ల ఇందిరాగాంధీ గారికే దక్కింది. మరి ఎవరో చెప్పడం కాదు, లాహోర్ గడ్డ మీద ఇండియా పతాకాన్ని ఎగరవేసిన ఘనత ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో పట్ల జరిగింది. అంత సమర్థవంతమైన నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో పట్ల ప్రధానమంత్రిగా ఉండడం, మరి అటువంటి సమర్థవంతమైన పార్టీలో పట్ల మేమందరం కార్యకర్తలుగా ఉండడం గర్విస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై ఇందిరాగాంధీ అంటే పేదోడి ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ ఉంటుంది. ఇల్లు ఆ రోజులలో ఇందిరాగాంధీ అంటే ఇల్లు అంటే ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్నట్టే, ఇందిరాగాంధీ పుట్టినరోజు జరుపుకున్నట్టే ఆ రోజు ప్రజలు అందరూ పుట్టినరోజు జరుపుకున్నట్టే. ఇందిరాగాంధీ ఇందిరామ్మ ఇల్లు లేని ఇల్లు లేదు, ఇందిరామ్మ లేని వాడకట్లేదు. ఇన్ని రోజుల నుంచి దేశం అనుకుంటా పేద ప్రజలను పట్టించుకోకుండా అని పనికిరాని విషయాలన్నీ ముంగడబెట్టి పనికొచ్చే విషయాలన్నీ దాచుకుంటూ వెనుక పెట్టుకుంటూ దేశాన్ని కాకుండా యువకులని మొత్తం మంది పేద ప్రజలను అందరినీ పట్టించుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక అదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి మంచి నాయకులు, దాంతోపాటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఎక్కడైనా కానీ కాంగ్రెస్ అంటే గట్టి నాయకత్వం ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే. దివంగత మాజీ ప్రధాని వాస్తవానికి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరెన్నికరించినటువంటి మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళా శక్తికి ప్రాధాన్యత తగ్గిపోయినటువంటి సందర్భంలో కూడా మరి తాను ఒక మహిళలకు ఉన్నటువంటి హక్కులను అన్నిటినీ కూడా తెలియజేస్తూ మరి తన రాజకీయ జీవితం ద్వారా దేశ సమైక్యతకు సమగ్రతకు మరి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అని చెప్పి తెలిసినా కూడా ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా యువకులందరూ కూడా ప్రెషర్ పెడితే నేను చచ్చిపోతానని చెప్పి పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట లేకుండా వారిపోయింది. అటువంటి నాయకులు మీరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆవశ్యకత తెలియజేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనేటువంటి ప్రతి ఒక్క మెసేజ్ ఇచ్చి 2 రోజులు జైలు శిక్ష గడిపినటువంటి మా నాయకుడు తెలంగాణ కోసం కొట్లాడిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాస్తవానికి చాలా తక్కువ టైంలో ఇందిరాభవన్లో ఇందిరాగాంధీ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడానికి అందరికీ శుభాకాంక్షలు. జగిత్యాల పట్టణంలో ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమ ముఖ్యులు జీవారెడ్డి గారు మరియు విప్ అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా చేస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన అందరికీ నమస్కారం చెప్తూ సంజయ్ గాంధీ గారు ప్రవేశపెట్టి ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రవేశపెట్టింది సంజయ్ గాంధీ గారు. ఈ ఏదైతే ఆక్సిజన్ ఇస్తుందో చెట్లు నాటినప్పుడు ప్రతి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ప్రజలకు ఎలాంటి రోగాలు ఇబ్బందులు రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో సంజయ్ గాంధీ గారు కూడా 6 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేసిన విషయం అందరికీ యాద్ చేసుకుంటూ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బతికుండాలనేటువంటి కోరుకునేటువంటి అందరి కార్యకర్త నాయకుడు శిరసోంచి నమస్కారం తెలియజేస్తూ సోదరులారా, స్నేహితులారా, ఇందిరాగాంధీ చరిత్ర మరవనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు. గొప్ప నాయకురాలు. మనం అంటాం దేశానికే ప్రధానమంత్రి అంటాం, కానీ ఈ యొక్క భారతదేశానికి ప్రపంచానికే తెలియజేసేటువంటి మహానాయకురాలు మరి ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్రం పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లేయులతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెచ్చినటువంటి స్వతంత్రాన్ని కూడా కాపాడడం కొరకు కొంతమంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో మా ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తే వారిని అడ్డుకొని అటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో అనేక వర్గాలు కలిసి అనేక విషయాలు చెప్తూ భారతదేశానికి మరి ఈ రోజు ప్రేమను పంచాన్ని ప్రేమగా వస్తామని చెప్పినటువంటి మహానాయకుడు మరి రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై జై. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా దాని అనుబంధ సంఘాలకు సంబంధించిన యువన కాంగ్రెస్ సేవాదళ్ జన్మదిన నివాళులు అర్పించుకుంటూ
దేశం కోసం వారు చేసినటువంటి సేవలు మరవలేని అని చెప్పి ప్రపంచంలో కూడా ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి ఊరు ఉండేది. ఇందిరమ్మ ఆ రోజు గరీబీ హఠావో అని చెప్పి 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చి సమన్యాయంగా దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాన్ని, ముఖ్యంగా దళిత, పీడిత, బలహీన, మైనార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పేదరికాన్ని నిర్మూలన చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే ఆశించిన ఫలితాలు అన్ని వర్గాలకు చేయాలని శ్రీమతి ఇందిరమ్మ తల్లి ఈరోజు పేద వర్గానికి ఆ రోజు నుంచి ఈరోజు పేద వర్గం అంతా ఆ తల్లెంబడి, ఆ తల్లి ఇచ్చినటువంటి నీడెంబడే ఆ నీడలో బతికిన వాళ్ళం మేమందరం కూడా. మరి అంత గొప్ప మహనీయురాలి యొక్క నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మా మిత్రులు ఇప్పుడు రక్తదానం కూడా చేయడానికి కూడా ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఏదైతే చేసిన సేవలు, అదేవిధంగా వారి కుమారుడు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిందంటే దేశం ప్రజల యొక్క అభ్యున్నత కోసం ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు ఈ భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆలోచన పడిన కుటుంబం పరంగా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ కుటుంబంలో ఈరోజు మరవలేదని మరొకసారి మనవి చేసుకుంటూ చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడినారు. మా ముఖ్యులందరూ కూడా మనవి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని స్థాయికి వచ్చిన వ్యక్తిగా ఏ కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో మార్పు చేసుకుంటూ మనకు కూడా దేవుడు మంచి రోజులు వస్తాయనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో మనందరం ముందుకు పోదాము. ఇప్పుడు మా మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మనవి చేసిందంటే మన ఇందిరమ్మ తల్లి కూడా విగ్రహానికి పూలదండ వేయాలి. ఇక్కడ నుంచి అందరం కూడా అక్కడికి పోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మన గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నారు. వాస్తవంగా ఇందిరాగాంధీ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ ప్రాంతానికి అంతా తెలిసిందే. ప్రజా జీవితంలో ఏదైతుందో రాజకీయంగా ఎవరెన్ని సంభాషణలు వాగ్దానం చేసినా కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి త్యాగమూర్తి మరి కేవలం ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటున్నాను. ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరమస్తే తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతున్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటుపడతానని చెప్పని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటుండే. ఇవాళ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ భారతదేశ ప్రతిష్ట ఇనుమడింపజేయబడటానికి వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక ప్రధానమంత్రినే కాకుండా ఒక ఒక్క మహిళగా చెప్పంటున్నా. అప్పుడు ఐక్యరాజ్య సమితిలో కానీ అలీన దేశాల ఉద్యమంలో కానీ వారు చేపట్టినటువంటి యొక్క నాయకత్వ లక్షణాలు ఇవాళ కూడా భారతదేశ కీర్తిని ఏదైతుందో ఇనుమడింపజేస్తుందని చెప్పంటున్నాను. మన దాయా దేశమైనటువంటి ఒక పాకిస్తాన్ ఏదైతుందో ఈనాడు కూడా మనపై కుట్ర జరగకుండా ఉండటానికి వరకు ఏదైతుందో ఒక లౌక్యతతోని ఇలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడమే కాదు, ఇప్పుడే మిత్రుడు అన్నట్టు ఏదైతుందో లాహోర్పై కాంగ్రెస్ జెండా, భారతీయ జెండా, జాతీయ జెండా ఎగరవేయడంతో పాటుగా వీళ్ళ బంగ్లాదేశ్ విముక్తి కలిగించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంతో మరి ఇవాళకి కూడా ఏదైతుందో మన దాయా దేశం మనపై కన్నెత్తి చూసే ఒక పరిస్థితి లేదు అని చెప్పారంటే ఆ ఘనత మరి సరిగ్గా ఇందిరాగాంధీ గారిని చెప్పక తప్పదంటారు. నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్సే కానీ ఎవరే కానివ్వండి జాతి మత కుల భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పింపజేయబడే విధంగా ముఖ్యంగా సమాజంలో నిరుపేదలైనటువంటి దళితులకు ఏదైతుందో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టింది ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటున్నాయి. హఠావ్ అనే నినాదంతో ప్రతి నిరుపేద వాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పింపు చేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పట్టు నేను దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు స్థలం ఉన్నవాడికి ఇల్లు అనేటువంటి ఒక ఆలోచనకు వస్తుంది. నేనేమంటున్నా స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు, స్థలం లేనివాడి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి వీళ్ళు గృహ నిర్మాణ కార్యక్రమ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పండి.
ఇలా మన ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేను అని చెప్పట్టు. ఆ విధంగా అంత గొప్ప కార్యక్రమం చెప్పట్టింది. వీళ్ళు దున్నేవాడిదే భూమి, వీళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ. కానీ రీతిలో నిరుపేద వర్గాలకు సాగు చేసే వారికి భూమిపై హక్కు కల్పించాలనే ఒక భావనతోని వీళ్ళు భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భూ పరిమితి విధానంతో ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. దయచేసి మీరు ఏ విధంగా ఆలోచించినా కానీ వీళ్ళు బ్యాంకుల జాతీయకరణ, ఒకప్పుడు ఏదైతుందో బ్యాంక్ అంటే కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక నిధి బ్యాంక్ అంటుంది. అటువంటి బ్యాంకులు జాతీయకరణ చేయడంతో ఇవల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు మహిళా శక్తి భవనాల నిర్మాణంతో పాటుగా వారికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక సముదాయాన్ని పెంపొందింపజేయడానికి మరి వడ్డీ లేని రుణాలు కల్పింపజేపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇవన్నింటికి నాంది బ్యాంకుల జాతీయకరణ అని చెప్పండి. ఆ బ్యాంకుల జాతీయకరణతో ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాలకు బ్యాంకు పై ఒక హక్కు కల్పించింది. మరి నిరుపేద విద్యార్థులు ఏదైతుందో ఉన్నత విద్య కొరకు మరి విదేశాలకు పోవాలన్నా కానీ వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం పొందే విధంగా ఆలోచన ఇందిరాగాంధీ గారు చెప్పంటున్నారు. మరి దేశాన్ని ఏదైతుందో ఏ రంగంలో చూసేదే వీళ్ళ వ్యవసాయ రంగం కానివ్వండి, నిరుపేద వర్గాలకు ఏదైతుందో స్వయం ఉపాధి పథకాలే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, ముఖ్యంగా మహిళలకు ఏదైతుందో తన ఆడబిడ్డ అనేటువంటి భావన లేకుండా ఆత్మస్థైర్యం కల్పించింది. వీళ్ళు ఈ దేశంలో ఏదైతుందో వీళ్ళు పంజాబ్ సిక్ ఉగ్రవాదులు ఖలిస్తాన్ ఏర్పాటు దిశగా ఏదైతున్నదో మరి ఉద్యమం చేపట్టబోతున్న తరుణంలో ఈ దేశ సమగ్రత కొరకు అప్పుడు స్వర్ణ దేవాలయంపై దాడి చేసిన సందర్భంగా మరి సిక్ ఉగ్రవాదులు ఆమె ప్రాణాన్ని ముట్టు తలబెట్టబోతున్నారని ఇలా రా ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతుందో ఇందిరాగాంధీ గారు సూచించింది. వాళ్ళ సెక్యూరిటీ విభాగం, పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి సిక్ జాతికి చెందినటువంటి వారిని తొలగించాలని చెప్పి సూచించింది. నేను ఒక భారత ప్రధానిగా వీళ్ళ దేశాన్ని ఏదైతుందో మత విశ్వాసాలకు అతీతంగా నేను పాలించేటువంటి ఒక నాయకురాలిగా నా పర్సనల్ సెక్యూరిటీ విభాగంకి వెళ్ళి ఒక జాతిని దూరం పెట్టడానికి పెట్టినప్పుడు నేను ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు నాకు లేదు అని చెప్పని మరి రా ఇంటెలిజెన్స్ అధికారుల సూచనలు కూడా తిరస్కరించింది. దాని పరిణామం ఏదైతుందో ఆమె బలి కావడం జరిగిందని చెప్పండి. మరి వాళ్ళు ఇంత కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహింపజేయడం లోపల మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులే కానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులే కానీ, యువజన కాంగ్రెస్ విభాగమే కానీ, ఎన్ఎస్సీ విభాగమే కానీ, ముఖ్యంగా సేవాదల్ ముఖేష్ ఏదైతుందో మళ్ళీ ఈ దేశం కొరకు రక్తం దారపోసినటువంటి ఒక ఇందిరాగాంధీ గారిని తలుచుకునే విధంగా ఇవాళ రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేసినందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇప్పుడు మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నట్టు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఆరంభించి మనం అక్కడ పోయేది అవుతుందో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూలమాలంగా నిర్మింపజేయడానికి తోడు నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అందరికీ